గుడ్ ఈవినింగ్ ఆల్, అందరికీ శుభ సాయంత్రం. వెల్కమ్ టు మై ఛానల్ రమేష్ ఆచార్య టాక్స్. ఫ్రెండ్స్, ఎల్డర్స్, మై డియర్ కొలీగ్స్, మిత్రులారా, పెద్దలారా, నా స్నేహితులారా, ఈ పోస్ట్ ఒకసారి పరిశీలించి చూడండి. మా అమ్మకు నచ్చనిది నానమ్మ, తాతయ్య. ఇది ఒక 4వ తరగతి చదివేటువంటి పాప తన ఎగ్జామ్స్లో, పరీక్షల్లో మీ అమ్మకు నచ్చేదేంటి, నచ్చనిదేంటి అని అడిగినప్పుడు ఎగ్జామినేషన్ పేపర్లో ఆ పాప రాసింది మా అమ్మకు నచ్చనిది నానమ్మ, తాతయ్య అని రాసింది. ఒక్కసారిగా ఇది చూడటంతో నాకు చాలా బాధ అనిపించింది. ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నాం మనం, ఏ సమాజంలో ఉన్నాం మనం అనేది ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది. సహజంగా 4వ తరగతి పాప అంటే ఎప్పుడు సెలవు వస్తుందా, ఎప్పుడెప్పుడు ఫ్రెండ్స్ తోటి ఆడుకుందామా, ఎప్పుడెప్పుడు నచ్చిన వంటకాలు అమ్మనడిగి చేయించుకొని తిందామా, లేదా కార్టూన్ నెట్వర్క్స్ ఎప్పుడు వస్తాయని గంటల తరబడి టీవీ చూద్దామని ఉంటుంది తప్పించి, అసలు ఆ వయసుకి తన చుట్టుపక్కల, తన ఇంట్లో ఏం అబ్జర్వ్ చేస్తుంది, ఏం చెప్తుంది అనేది చాలా ఆలోచించవలసిన అవసరం ఉంది. ఆ పాప 4వ తరగతిలో ఉండి మీ అమ్మకి ఏమి నచ్చుతుంది, ఏమి నచ్చదు అని చెప్పినప్పుడు మా అమ్మకి నచ్చనిది నానమ్మ, తాతయ్య అని రాసింది అంటే మానవ సంబంధాలు మంటల్లో కలిసిపోతున్నాయి. ఎక్కడున్నాం మనం, ఎక్కడుంది సమాజం? ఈ మానవ సంబంధాల మీద ఒక మంచి కవి అందశ్రీ గారు ఈ పాట రూపంలో చెప్పారు. ఒకసారి గమనించండి. మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు, ఓ మచ్చుకైనా లేడు చూడు, మానవత్వం ఉన్నవాడు. నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు, యాడ ఉన్నడు కాని కంటికి కనరాడు, మాయమై పోతున్నడమ్మా మనిషన్నవాడు. నిలువెత్తు స్వార్థము నీడలాగొస్తుంటే చెడిపోక ఏమైతడమ్మా, నిలువెత్తు స్వార్థము నీడలాగొస్తుంటే చెడిపోక ఏమైతడమ్మా. ఆత్మీయ బంధాల, ప్రేమ సంబంధాల దిగజారుతున్నడోయమ్మా, ఆత్మీయ బంధాల, ప్రేమ సంబంధాల దిగజారుతున్నడోయమ్మా. అవినీతి పెనుఆశ అంధకారములోన, అవినీతి పెనుఆశ అంధకారములోన చిక్కిపోయి రోజు శిథిలమవుతున్నాడు, మాయమై పోతున్నడమ్మా మనిషన్నవాడు. ఓ మచ్చుకైనా లేడు చూడు, మానవత్వము ఉన్నవాడు. ఇంతటి గొప్ప పాటని రాసినటువంటి అందశ్రీ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు, నమస్సులు తెలియచేస్తూ, ఆలోచించండి మిత్రులారా, ఈ రోజుల్లో మానవ సంబంధాలు, హ్యూమన్ రిలేషన్స్ ఎలా ఉన్నాయి అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఎందుకంటే ఒక 4వ తరగతి పాప ఆ ప్రశ్నని తన మనసులో ఎంతో వేదనకి అనుభవించుంటుంది. ఎగ్జామినేషన్స్లో అడిగినటువంటి ప్రశ్నకి మీ అమ్మకి నచ్చినదేంటి, నచ్చనిదేంటి అంటే నచ్చేది ఏదో వంటకాలనో, చీరలనో, డ్రెస్సులనో, నచ్చనిది ఇంకేమైనా రకరకాలనో చెప్పాలి. కానీ మీ అమ్మకి నచ్చనిదేంటి అన్నప్పుడు నానమ్మ, తాతయ్య అని చెప్పిందంటే ఆ చిన్న పాప ఎంతటి మనోవేదనకి గురైందో మనందరం ఆలోచించవలసిన అవసరం ఉంది. ప్రస్తుత సమాజంలో తాత ముత్తాతలు, అమ్మమ్మలు, తాతయ్యలతోటి ఉండడం అనేది చాలా ఎబ్బెట్టుగా మారిపోయింది సమాజానికి.
కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మన ముత్తాతలు తాతలు వారి యొక్క జ్ఞానాన్ని, వారి యొక్క అనుభవ సారాన్ని, వారి జీవితంలో ఎన్నో ఒడిదుడుకులని చూసి వాటి యొక్క సారాంశాన్ని మనకి అందజేస్తారు. వాటి వల్ల ఎంతో విలువైనటువంటి జ్ఞానాన్ని, జీవనానికి కావలసినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలని మనం నేర్చుకోవడానికి చాలా చాలా అవకాశం ఉంది. కానీ ఈ రోజుల్లో ఏమవుతుంది, ఎక్కడికక్కడ చిన్న గీత గీసుకొని మేమిద్దరం మాకిద్దరం అంతే, ఎటుపోతుంది మనం, ఎటుపోతున్నాం, మానవ సమాజం ఎటుపోతుంది, మనం ఎటుపోతున్నాం. కాబట్టి ఈ అంశం మీద ప్రతి ఒక్కళ్ళు ఆలోచించవలసిందిగా కోరుతున్నాను, సూచిస్తున్నాను. ఎందుకంటే మిత్రులారా, మన తల్లిదండ్రులు మనం ఎలా చూస్తామో రేపటి రోజున మనల్ని మన కొడుకులు, కూతుర్లు, బిడ్డలు మనల్ని అదే విధంగా చూస్తారు. ఎందుకంటే జీవన ప్రమాణం, జీవన చక్రం ఒక్కసారి ప్రారంభమైంది అంటే అది ఆగదు. ప్రైమరీ స్కూల్, హై స్కూల్, కాలేజ్, ఉద్యోగ జీవితం, వివాహం, పిల్లలు, మళ్ళీ పిల్లలు పెద్దవడం, వాళ్ళ పెళ్ళిళ్ళు, ఇదే విధంగా జీవన చక్రం తిరుగుతూ ఉంటుంది. కాబట్టి మిత్రులారా, పెద్దలారా, ఆలోచించండి. మనము లక్షల కోట్ల రూపాయలు ఇవ్వవలసిన అవసరం లేదు పిల్లలకి. ఒకవేళ ఇచ్చినా సరే దానితో పాటు ఖచ్చితంగా ఇలాంటి విషయాలని మనము మన తర్వాతి తరానికి, ఈ తరానికి చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఖచ్చితంగా నోట్ చేసుకోవాల్సినటువంటి అంశం ఇది. ఎందుకంటే ఈ యొక్క అంశాలు, ఈ యొక్క విలువలు కనుక ఈ యొక్క తరానికి తెలియకపోతే మనం మన తల్లిదండ్రులు ఏ విధంగా చూస్తున్నామో వాళ్ళు గమనిస్తూ ఉంటారు. అదే విధమైన ట్రీట్మెంట్ మనకు కూడా వస్తుంది. కాబట్టి మానవ సంబంధాల గురించి, హ్యూమన్ రిలేషన్స్ గురించి, బంధాల గురించి, బంధుత్వాల గురించి అందరికీ, పిల్లలందరికీ తెలియచేయండి. వీలైతే నెలకొకసారి తాత ముత్తాతల్ని కలవండి. కుదరని పక్షంలో 2 నెలలకు ఒకసారి కలవండి. కనీసం 6 నెలలకు ఒకసారి వాళ్ళని కలిసి ఈయన ముత్తాత, ఈయన తాత, ఈయన బామ్మ, ఈమె పిన్ని, ఇలాంటి బంధాలని, అనుబంధాలని గుర్తు చేసుకుంటూ, కలుసుకుంటూ ఆనందంగా జీవించండి. ఈ విషయంలో నేను మార్వాడి కమ్యూనిటీని చాలా అభినందిస్తాను. ఎందుకంటే ఇప్పటికీ కూడా వాళ్ళు ఉమ్మడి కుటుంబాలని ఫాలో అవుతుంటారు. ఈ అంశం మీద అందరూ ఆలోచిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని మీ ఆత్మీయులకి అందరికీ షేర్ చేయండి. ఎందుకంటే కేవలం నాకు లైక్స్ వస్తాయనో లేదా షేర్లు వస్తాయనో కాదు, ప్రస్తుత తరానికి, ప్రస్తుత పిల్లలకి, తల్లిదండ్రులకి మన యొక్క తాత ముత్తాతల విలువ, వారి యొక్క గౌరవ మర్యాదల గురించి తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. కాబట్టి థ్యాంక్ యూ అండ్ ఆల్. మీ రమేష్ ఆచార్య సైనింగ్ ఆఫ్. ఈ కంటెంట్ మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ సర్కిల్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ అండ్ ఆల్. మీ రమేష్ ఆచార్య సైనింగ్ ఆఫ్.